హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. కేరళ ప్రీమియర్ లీగ్లో సంజు శాంసన్ మాత్రమైతే సూపర్ సెంచరీతోని రాణించడంతో శుభన్ గిల్కి అదేవిధంగా మన టీమిండియా మేనేజ్మెంట్కి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పంపించడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ సంజు శాంసన్ వచ్చేసరికి కేరళ క్రికెట్ లీగ్లో ఆడుతున్నాడు. కొచ్చి బ్లూ టైగర్ తరపున మాత్రమైతే ఆదివారం జరిగిన మ్యాచ్లో మాత్రమైతే సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది. కేవలం 42 బంతుల్లోనే 5 సిక్సర్లు అదేవిధంగా 13 ఫోర్లతోనే అద్భుతమైన ప్రదర్శన చేసి అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ అయితే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తోటి మాత్రమైతే టీమిండియా మేనేజ్మెంట్కి అదేవిధంగా మన టీమిండియా ఓపెనర్ శుభన్ గిల్కి మాత్రమైతే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మాటలతో కాకుండా సంజు శాంసన్ వచ్చేసరికి కేవలం బ్యాట్తోనైతే సమాధానం చెప్పినట్లయితే మన క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. అయితే ఇటీవల ఏషియా కప్లో వచ్చేసరికి శుభన్ గిల్ T20 జట్టులోకి తీసుకురావడం అదేవిధంగా అతని వైస్ కెప్టెన్ చేయడంతోనైతే ఇప్పుడు సంజు శాంసన్ ప్లేస్ మాత్రం అయితే చాలా ప్రశ్నార్థకరంగా అయితే మారింది. ఒకవేళ సంజు శాంసన్ ఆడేది ఉంటే 6th పొజిషన్లో లేదా 5th పొజిషన్లో ఆడే పొజిషన్కి అయితే వెళ్ళాల్సి అయితే వస్తుంది. ఇలాంటి టైంలో వచ్చేసరికి సంజు శాంసన్ మాత్రమైతే తన బ్యాట్తోనే సమాధానం చెప్పినట్టయితే మనకు క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. కేరళ క్రికెట్ లీగ్లో వచ్చేసరికి కొచ్చి బ్లూ టైగర్ తరపున బరిలో దిగడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి సంజు శాంసన్ ఓవరాల్గా 51 బంతుల 121 పరుగులు అయితే చేయడం జరిగింది. అందులో చూసుకుంటే 13 ఫోర్లు 5 భారీ సిక్సర్లతోనే తుఫాన్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అయితే ఆ మ్యాచ్లో వచ్చేసరికి కొచ్చి బ్లూ టైగర్స్ మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. అయితే సూపర్ సెంచరీతో మాత్రమైతే టీమిండియా మేనేజ్మెంట్కి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి 3 క్రికెటర్లు అయితే ఉండడం జరిగింది. అభిషేక్ శర్మ అదేవిధంగా శుభన్ గిల్, సంజు శాంసన్ 3 ప్లేయర్స్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అయితే పోటీ పడుతున్నారు. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అభిషేక్ శర్మతో పాటు శుభన్ గిల్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దించాలని అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సంజు శాంసన్ సూపర్ సెంచరీతోనైతే మళ్ళోసారి అయితే డైలమాలో అయితే పడిందని చెప్పుకోవచ్చు. మరి సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దించుతుందా లేదా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో బరిలో దించుతుందా అయితే చూడాలి. కాకపోతే ప్రజెంట్ ఫామ్ చూస్తే మాత్రమైతే సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు. ఓవరాల్గా ప్రదర్శన ఆధారంగా చూసుకుంటే మాత్రమైతే ఖచ్చితంగా అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే మాత్రమైతే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రమైతే శుభన్ గిల్నే ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దించాలని అయితే అనుకుంటే ఓపెనింగ్లో దించుతుంది. సంజు శాంసన్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయినా బరిలో దించవచ్చు, లేదా పూర్తిగా పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సంజు శాంసన్ మాత్రమైతే తనదొక్క బ్యాటింగ్తోనైతే అందరికైతే సమాధానం అయితే చెప్పడం జరిగింది. మరి ఏషియా కప్లో వచ్చేసరికి సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో దించుతారా అయితే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో దించుతారా అని అయితే వెయిట్ చేయాల్సిందే. ఏషియా కప్ వచ్చేసరికి సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు అయితే జరగబోతుంది. ఏషియా కప్లో మన టీమిండియా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న UAEతోనైతే తలబడబోతుంది దుబాయ్ వేదిక. అప్పుడు మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది అసలు సంజు శాంసన్ ఏ పొజిషన్లో బరిలో దిగుతున్నాడు, అసలు ప్లేయింగ్ గ్రౌండ్లో ఉండడా, ఉంటే ఏ పొజిషన్లో బరిలో దిగే అవకాశం ఉంది అనే విషయాలు అయితే పూర్తి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.